అండ్ ఈ మనం నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి, నువ్వులు ఇది క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్కి ముప్పావు గ్లాస్, ఒక గ్లాస్ నువ్వులకి ముప్పావు గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. నేను 1/2 kg నువ్వులు తీసుకున్నానండి. వీటిని ఎన్ని గ్లాసులు అవుతాయో ఇలా క్వాంటిటీ చూసి దానికి ముప్పావు వరకు బెల్లం తీసుకోవాలండి. వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి, కిందవి పైకి ఇలా వచ్చేలాగా. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక వీటిని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి, కొంచెం చిటపటలాడుతుంటే చాలండి. ఇదే బాండీలోకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇలా బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. ఈ బెల్లంలోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో వడపోసుకోవాలండి. ఎందుకంటే మన నలకలు కనుక లేకుండా ఇలా వడపోసుకోవాలండి. దీన్ని వడకట్టుకొని మళ్ళీ పాకం వచ్చే వరకు, లేత పాకం రావాలండి. మనకు లేత పాకం వచ్చే వరకు పాకం పట్టుకొని ఉంచుకోవాలండి. చూడండి, బెల్లం ఎలా పొంగు వస్తుందో. ఇలా పొంగు వచ్చిన కొద్దిసేపటికి లేత పాకం వస్తుందండి. కొద్దిసేపు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆపుతూ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిందని తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం పాకం వచ్చిందో లేదో చూసుకుందామండి. చూడండి, ఇలా లేత పాకం రావాలి. ఇలా లేత పాకం వస్తే మనకు రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసిన దాన్ని ఇలా ప్లేట్లో కనుక్కొని ఏమి ఉండలు లేకోకుండా ఇలా మొత్తం దీన్ని చేసుకొని దీన్ని ఇలా పాకం పట్టిన దాంట్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని చేసుకున్న ఈ నువ్వుల లడ్డుకు కావాల్సిన మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. ప్లేట్ మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత కాట్లు పెట్టుకొని మనం చిన్న బిళ్ళల్లాగా కట్ చేసుకోవచ్చండి. దీన్ని నువ్వుల లడ్డు లేదా నువ్వుల బిళ్ళలు అని అంటారండి. తర్వాత వీటిని ఒక్కొక్క ఉండలాగా ఇలా చుట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఆ మిశ్రమాన్ని
తర్వాత ఈ జార్ పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి.